సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు నాగోల్కి వచ్చాం అనమాట. ఈసారి అయితే గణేషుల రేటు బీవచ్చంగా ఉన్నాయి. అండ్ రేర్ కూడా చాలా తక్కువ చేసిర్రు పీసెస్. ఒక్కొక్క గణేషునికి అయితే మినిమం 1,00,000 పైన చెప్తుండ్రు. తక్కువ గణేషులు చేసిండ్రు, ఎక్కువ ప్రైస్ చెప్తుండ్రు. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇంకేం పెయింటింగ్ అవి వేయకముందే వచ్చినాం. కానీ కలర్ వేసినాక కూడా ప్రైస్ పెరుగుతుందంట. మరి ఎంత పెరుగుతుంది ఏందని అయితే తెలియదు. చెప్పడం అయితే 1,00,000 పైన చెప్తుండ్రు. ఇంకా మేమైతే ఇటు సైడ్ షెడ్ అయితే చూస్తున్నాము. ప్రస్తుతానికి ఒక 2 షెడ్లు చూసినాము. రాహుల్ కళాకార్ ఒకటి, ఇంకోటి సమ్ కళాకార్ ఉంది, అందులోకి వెళ్ళినాము. అక్కడైతే చూసినాం అనమాట. ఆడ ఈ 2 షెడ్లు చూసినాం. అండ్ ఇప్పుడు అవతల సైడ్ ఇంకో షెడ్ ఉంటుంది, ఆ షెడ్కి వెళ్తున్నాం. ఇంకా ఇదైతే రాహుల్ కళాకార్ షెడ్ అనమాట. ఈ షెడ్లో కాస్ట్ అయితే బాగానే ఉంది, కానీ ఫీట్లు కూడా మంచిగా ఉన్నాయి. అండ్ బొమ్మాయి గణేశులు కూడా ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మేము రోడ్ దాటి అటు సైడ్ వెళ్తున్నాం అనమాట. అటు సైడ్ షెడ్స్ కనిపిస్తున్నాయి కదా, షెడ్లలోకి పోవాలా. ఆడ ఎంత ఉందో చూద్దాం ఒకసారి ప్రైజెస్. ఈసారి మా గ్యాంగ్ ఈయన పెద్ద మనిషి వచ్చిండు. ఈ పెద్ద మనిషి గురించి మాట్లాడతాము, తర్వాత మాట్లాడుకుందాం. బ్రేక్ ఇస్తున్నా. ఇదైతే రాహుల్ కళాకార్ షెడ్ అనమాట. దీనిలో స్టార్టింగ్ ఇదే గణేష్. దీనిలో ఒక గణేష్, ఇదైతే ముంబై గణేష్ అనమాట. దీని ప్రైస్ వచ్చి 1,50,000 అయితే చెప్తున్నారు. కొంట అంటే ఎప్పుడు మాట్లాడుతా. ఇప్పుడు మనం రాహుల్ కళాకారులో ఉన్నాము. అందరూ లిమిటెడ్ పీస్లోనే వేసిండ్రు అనమాట. మోస్ట్లీ గట్టిగా కొడితే ఒక 5-10 పీసులే. ఏ షెడ్లో కూడా 10 పీసులే ఉన్నాయి. సో చాలా తక్కువ ఉన్నాయి. కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. గణేషులు ఏమో చాలా తక్కువ ఉన్నాయి, కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. సో ఎవరైనా ఇన్కేస్ వచ్చి చూడాలి చేయాలి అనుకుంటే మాత్రం చాలా తొందరగానే గణేషులు బుక్ చేసుకోవాలా. ఇంకా కొంచెం రీగర్గా వెయిట్ చేస్తా అంటే మాత్రం చాలా కష్టమవుతుంది. అసలు గణేషులు అయితే దొరకవు. చాలా చిన్న గణేష్ ఇంత కూడా ఏది అసలు మ్యాట్ వేసిండు రైట్ కదా. ఈయన మస్తు సిగ్గుపడుతుంది. ఎందుకురా చెప్పురా, ఎవరు సిగ్గుపడుతుంది ఎందుకు? సేమ్ గణేషులు ఉన్నాయి. మోస్ట్లీ పోయిన ఇయర్ 70% గణేషులు అన్నీ సేమ్ ఉన్నాయి. కాస్ట్లు కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల కొన్ని పీసెస్ వేసారు, అవి చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి అండ్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. తొందరగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం పక్కా వచ్చేసి తొందరగా తీసేసుకోండి, బెటర్ అవుతుంది. లేకపోతే కష్టమవుతుంది. ఇక మా వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇక వీడు లవర్ బాయ్ గణేషులు చూడడానికి వచ్చి పోరితో ఫోన్ మాట్లాడుతుండు. పోరి అన్నది ఏం లేదు. ఇక ఈడు నవీన్ బాయ్, ఇక ఈయననేమో రఘుబాయ్, కొత్తగా వచ్చాడు ఊరు నుంచి. యూట్యూబ్లో కూడా వచ్చాడు, సిగ్గుపడుతాడు బాగా. మా రఫ్తార్ గారు వీడు ఏమో చెప్తుండు, వినండి. కోరుకున్నదేమో పెద్దది కోరుకుండు. ఇప్పుడేమో కథలు పడుతుండేడు. ఏదో కొనేటోళ్ళకి ఆలోచిస్తుడు. ఏం ఆలోచిస్తుడు అర్థమవుతుంది.
అన్న నమస్తే చెప్పనా నమస్తే సరే వరకు